సాధారణంగా మనందరికీ అయోధ్య అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది బాలరాముడి భవ్య మందిరం. కానీ అయోధ్యలో ఇటీవల మన దేశానికి ఎంతో దూరాన ఉన్న కొరియా దేశపు మహారాణి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. అసలు ఆ కొరియన్ మహారాణి ఎవరు? ఆమెకు అయోధ్యకు సంబంధం ఏమిటి? ఆమె విగ్రహాన్ని అయోధ్యలో ఎందుకు ప్రతిష్ఠించారనే విషయాలపై మన పొలిటికో స్పెషల్ స్టోరీ పేరుతో మీ ముందుకు వచ్చింది. ప్రముఖ కొరియన్ గ్రంథం సామ్ గుక్ యూసా ప్రకారం క్రీస్తు శకం 48వ సంవత్సరంలో అయోధ్య రాజ్యానికి చెందిన మహారాజుకు తన కుమార్తెను సముద్రాల అవతలున్న గొప్ప రాజుకిచ్చి వివాహం చేయాలని కళ ద్వారా ఒక దైవ సందేశం వచ్చింది. దీంతో రాజకుమారి సూరిరత్న తన 16వ ఏట దైవిక సందేశం మేరకు తన అన్నయ్యతో పాటు కొంతమంది అనుభవజ్ఞులైన మంత్రులతో కలిసి సముద్ర మార్గం ద్వారా సుదీర్ఘ యాత్ర చేసి దక్షిణ కొరియాకు చేరుకున్నారు. ఆ తర్వాత రాజకుమారి సూరిరత్న గయారాజ్య స్థాపకుడైన కిమ్ సూరో అనే రాజును పెళ్లి చేసుకొని తన పేరును హాంగ్ ఓక్ అంటే పసిడి రత్నంగా మార్చుకున్నారు. ఆ తర్వాత రాణి హాంగ్ ఓక్ కిమ్ సూరో దంపతులకు 12 మంది సంతానం కలిగారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే సాధారణంగా కొరియాలో తండ్రి పేరును వారసత్వంగా తీసుకునే పద్ధతి ఉన్నా రాణి సూరిరత్న కోరిక మేరకు ఆమె 2 కుమారులకు ఆమె పుట్టింటి పేరైన హియోను పెట్టుకున్నారు. అయితే దక్షిణ కొరియాలో నేటికి ఈ రాణికి విశేషమైన గౌరవం ఉంది. సుమారు 80,000 మంది తమను తాము రాణి సూరిరత్న, రాజు కిమ్ సూరోల వారసులుగా చెప్పుకుంటారు. కిమ్, హేవో, లీ అనే ఇంటి పేర్లు కలిగిన వారు తమ మూలాలు అయోధ్యలో ఉన్నాయని బలంగా నమ్ముతారని చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో పాటు ప్రతి ఏటా వందలాది మంది కొరియన్లు అయోధ్యను సందర్శించి తమ పూర్వీకురాలికి నివాళులు అర్పిస్తున్నారు. అయితే హాంగ్ ఓక్ రాణికి గౌరవంగా అయోధ్యలోని సరయూ నది తీరాన ఒక భారీ స్మారక ఉద్యానవనాన్ని అభివృద్ధి చేసి 12 అడుగుల ఎత్తు 1300 కిలోల బరువుతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఆవిష్కరణతో భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడతాయని, భవిష్యత్తులో అయోధ్య ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా, కొరియన్లకు ఒక పుణ్యక్షేత్రంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే సూరిరత్న కొరియా పర్యటన వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. బౌద్ధ మత వ్యాప్తి కోసమే ఆమె కొరియాకు వెళ్లారని తెలుస్తుంది. సూరిరత్న తన వెంట కొన్ని పవిత్ర గ్రంథాలను, బుద్ధుని విగ్రహాలతో పాటు భారతీయ వంటకాల్లో వాడే కొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా కొరియా తీసుకువెళ్లినట్లు చారిత్రక ఆనవాలు చెప్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.